కృష్ణ లీలలు అంత అద్భుతంగా ఉంటాయంటే పిల్లలకి కృష్ణుడి వేషం వేసి నేను ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు ముస్లిమ్స్ కూడా లలిత సుమజాప ఇప్పుడు మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయారు. రామచంద్రుడు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఒక గురువుని అనుసరిస్తూ ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా అంత ప్రాధాన్యత కలిగినటువంటి సంగీతం భారతీయ సంగీతం, దానికి ఇప్పుడు అంత ఆదరణ అంటే ప్రజల నుంచి కానివ్వండి, ప్రభుత్వం నుంచి కానివ్వండి లభిస్తున్నదా? ఇప్పుడు ఒక కళాకారుడికి ఎప్పుడు యూ కాంట్ ఫిక్స్ ద ప్రైజ్ అండ్ ఆల్. ఇది చూడ్డానికి కూడా జనాలు ఉండాలి కదండి. చక్కటి ప్రోగ్రామ్ ఇస్తే చూడడానికి వినడానికి ఎప్పుడు ప్రజలు సిద్ధంగానే ఉన్నారు మేడం. అసురు జాతిలో మనల్ని మనం ఎట్లా చూసుకోగలం? భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలను నిర్వహించుకుంటూ వస్తున్నాం. అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి వారిని, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వారిని, వారి వారి రంగాలలో ధర్మాన్ని నిలబెట్టడానికి వాళ్ళు పడుతున్నటువంటి తపనని, వాళ్ళ పోరాట పటిమని మనం చేసుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు కూడా అటువంటి ఒక మాతృమూర్తి, అటువంటి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీమూర్తి, ఆమెని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆమె పేరు అయ్యగారి శ్రీదేవి. వారు పీజీ మ్యాథమెటిక్స్ చేసి ఆవిడ సంగీతంలో మాస్టర్స్ చేసినటువంటి మహాతల్లి. ఆవిడ సంగీతం ద్వారా మన కల్చర్ని, అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు నడిపిస్తూ వెళ్తున్నటువంటి మాతృమూర్తి. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ మేడం. శ్రీదేవి గారు, వారి శ్రీవారు నాగేంద్ర గారు, ఇద్దరు పిల్లల తల్లి అయినా సరే ధర్మం కోసం ఆమె పడుతున్నటువంటి విషయాన్ని ఆమె నోటి ద్వారానే విందాం. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ మేడం. మేడం, అసలు మీకు ఈ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఈ జనరేషన్ని చూస్తున్నాం కదా, వీటిల్ని కాపాడాలని లేదా వీటిల్ని మన ముందు తరాలకు అందించాలని ఎందుకు అనిపించింది? ఎలా మీరు ధర్మం కోసం పనిచేయాలి అనేటటువంటి తపనలోకి వచ్చారు? మామూలుగా చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను. తర్వాత రెగ్యులర్గా కంచి కామకోటి పీఠం కామాక్షమ్మ వారి గుడికి ఎవరు వెళ్ళడం మానేస్తారండి. ఆ తల్లిని చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ కామాక్షమ్మ వారికి భక్తురాల్ని. సో కంచి కామకోటి పీఠానికి వెళ్ళినప్పుడు అమ్మ దర్శనం చేసుకొని జగద్గురువుల ముందర ఒక్కసారి ఒక కీర్తన పాడేటప్పటికి, దట్ వాస్ ఇన్ 2013, ఆల్మోస్ట్ 12 ఏళ్ల క్రితం. జ్వరంతో ఉన్న పాడాను. అద్భుతమైన కృతి అండి. కామాక్షి స్వరజత అంటేనే చాలా బాగుంటుంది. ఆ కృతి పాడినప్పుడు వారు సంగీతంలో అభివృద్ధిలోకి వస్తావనేసి వారు ఆశీర్వాదం ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా రెగ్యులర్గా స్వామివారి దగ్గరికి వెళ్ళడము, వారి ముందర వారి గురువు గారి కోసం అని ఒక స్తోత్రం రాశారు. అది వారి ముందర పాడడం జరిగింది. అది వారి అనుగ్రహమే. ఆ తర్వాత స్వామివారు నాకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారు. ఆది శంకరాచార్య వారి స్తోత్రాలనేసి కొన్ని ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్లో మన కంచి మఠంలో నిత్యపారాయణ శ్లోకాస్ అంటే మీరు ఎందుకు వచ్చింది సాంప్రదాయంలోకి ఇవన్నీ అడుగుతున్నారుగా, పిల్లలకి పొద్దున మినిమం ఏదైనా ఒక స్తోత్రం చేసుకోండి.
అంతకన్నా ఇప్పుడు నా పిల్లల గురించి చెప్తున్నాను. ఒక శుక్లాంబరదనం అని చెప్పండి, లేకపోతే మినిమం చిన్న చిన్న శ్లోకాలు, కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి, ఇది కాంప్లికేటెడ్గా ఉందనుకోండి, చిన్న శ్లోకం సరస్వతి నమస్తుభ్యం, ఇలాంటివి మినిమం చేసుకోమని నిత్యపారాయణ శ్లోకాలను ఒక 68 శ్లోకాలు ఉన్నాయి. జగద్గురువులు 70th పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు, వారికి మునుపు వచ్చేసి జయేంద్ర సరస్వతి స్వామివారు, వీరిద్దరు కూర్చొని కొంచెం అలా మాడిఫై చేసి సెలెక్ట్ చేశారు. అది జగద్గురువులు నాకు ఇచ్చిన ఫస్ట్ ప్రాజెక్ట్. ఆ శ్లోకాలు పాడి తర్వాత పిల్లలతో రిపీట్ చేయించాం. సో అంటే సీడీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను పాడి ఇంకోళ్ళు రిపీట్ చేసినప్పుడు అది గుడిలో ప్లే చేస్తే నా తర్వాత ఇంకెవరైనా రిపీట్ చేసుకోవచ్చుగా, ఇట్ విల్ బి ఈజీ. అలాగా చేసాం. తర్వాత మూక సారం అని ఒక శ్లోకాలు ఉంటాయి. మూక పంచశతి గురించి మీకు ఐడియా ఉందిగా, అందులో 31 శ్లోకాలు పరమాచార్యుల వారు సెలెక్ట్ చేశారు, చూస్డ్ శ్లోకాస్, మాటలు రాని పిల్లల కోసం అనేసి. సో మన సాంప్రదాయాలు మన పద్ధతులు కొంచెం మినిమం అన్నా పిల్లలు ఫాలో అవ్వాలి. అప్పుడు స్వామివారు ఏమన్నారంటే, ఈ శ్లోకాలు ఇవన్నీ చేస్తున్నాం, కథాగానం అని చేస్తున్నాం, ఇక్కడ వెళ్తున్నాం అక్కడ వెళ్తున్నాం, కథాగానం చేస్తున్నారు కదా మీరు, సో మనది సనాతన ధర్మం గురించి కూడాను మీరు ప్రాపగేట్ చేయండి, మినిమం పిల్లలకి చెప్పండి అన్నప్పుడు స్వామివారి అనుగ్రహంతో, వారి ఆశీర్వాదంతో ఇందులోకి రావడం జరిగింది. మన సంగీతంలో కూడాను ఏ కృతి తీసుకున్నా ఏ కీర్తన తీసుకున్నా త్రిమూర్తులు పెట్టిన భిక్ష, అందులో కూడాను అంతరార్థం ధర్మ మార్గంలో నడవడమేగా, అలా తీసుకొని అదే ప్రత్యేకంగా దీనికి అంతమంటూ లేదు కదా సార్. అవునండి అవునండి అవునండి. సో ఇట్ ఇస్ ఎటర్నల్. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కథాగానం అని. ఈ కథాగానం ప్రక్రియ ఏమిటి, దీన్ని అంటే దీనికి బేస్ ఏమిటి, దీన్ని మీరు ఎలా ప్రచారం చేస్తున్నారు? మన సంగీతంలో విభాగాలు ఉంటాయి కదండి. మామూలు సంగీతంలో మనోధర్మ సంగీతం అని ఇలా అన్నీ ఉంటాయి. కథాకాలక్షేపం అని ఒకటి ఉందండి, అందులో కథాగానం హరికథాగానం అని ఉంది. సో హరికథ ఏంటంటే, అసలు ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సింహాచల శాస్త్రి గారు, అద్భుతంగా చెప్తారు. అదేంటంటే నించోని ఆ చిడతలు పట్టుకొని చెప్పడం. ఇప్పుడు ఏంటంటే మీకు తెలిసి ఉండొచ్చు, చెన్నైలో విశాఖ హరి గారు, షీఈస్ ఎ వండర్ఫుల్ హరికథ ఎక్స్పోనెంట్. అసలు మన మా చిన్నప్పుడు, అంటే మీ చిన్నప్పుడుకి వచ్చినాయో లేవో మాకు తెలియదు, కానీ మా చిన్నప్పుడు మాత్రం హరికథలు బుర్రకథలు మేము అసలు ఎంత బాగుండేవో, అసలు ఆ కల్చరే పోయింది. అంటే మనకి పురాణాల గురించి ప్రత్యేకంగా పిల్లల్ని కూర్చోపెట్టి చిన్నప్పుడు కథలు చెప్తాం, తల్లిదండ్రులు కథలు చెప్తూనే ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ పిల్లలు ఏమైనా మిస్ అవుతే మన పురాణాల్లోంచి తీసుకొని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సందర్భోచితమైన ఒక కీర్తనో కృతో దానికి జతపరిచి చక్కగా పాడితే ఇట్ ఇస్ అ మ్యూజికల్ స్టోరీ టెల్లింగ్. అలా చెప్తే పిల్లలకి అర్థమవుతుంది. కొత్త ప్రక్రియ అంటే కొత్త ప్రక్రియ ఏం కాదు, కానీ ఆల్రెడీ ఉన్నదే దాన్ని మోడిఫైడ్. అంటే పిల్లల మటుకే అంటే పెద్దవాళ్ళకి తెలుసు, కానీ పిల్లలు చాలా అంటే అందరూ అట్రాక్ట్. అలాంటి ఒక చిన్న ఇది వినిపించగలరా? తప్పకుండా ప్లీజ్. మనం గోవింద పట్టాభిషేకం అని అనుకున్నాం అనుకోండి, చిన్ని కృష్ణుడు లీలల నుంచి గోవింద పట్టాభిషేకం అంటే గోవర్ధనగిరి పర్వతం ఎత్తి, ఆ టైంలో ఎత్తిన తర్వాత దాని తర్వాత మన కామధేను పట్టాభిషేకం చేస్తుంది పాలతోటి ఆయనకి, అక్కడ గోవింద పట్టాభిషేకం అవుతుంది, గోవిందుడికి పట్టాభిషేకం అయింది. ఈ కథాగానం చేసే ప్రక్రియలో ఈ సందర్భంలో కృష్ణ జననం అయింది. చిన్ని కృష్ణుడి లీలల నుంచి తీసుకుంటే కృష్ణ జననం అయిందిగా, చక్కగా నందవ్రజంలో నందుడు మరి ఆయనకి పేరు పెట్టాల, నామకరణం ఉంటుంది కదా, నామకరణం జరిగేటప్పుడు అందరినీ పిలుచుకుంటామా? ఇప్పుడు నా కూతురు నామకరణం చేసినప్పుడు ఎలా పిలుస్తామో అలాగే పిలిచాట నందుడు అందరినీ. పిలిచిన తర్వాత ఆయనకి పట్టు వస్త్రాలతోటి చక్కగా ఉయ్యాలని ఏర్పాటు చేసి పొద్దున కార్యక్రమం జరిగింది. కృష్ణ అని నామకరణం చేశారు యశోద నందులు. కృష్ణ నేము అదే పేరు వింటే మీరు నమ్మరు, ఒక మనసులో ఒక చాలా హాయినిస్తుంది, అది తలుచుకున్నా చాలా ఆనందం ఇస్తుంది. కృష్ణ అని తలుచుకుంటే ఒక మన ఫేస్ మీద ఒక స్మైల్ కూడా వస్తుంది. కృష్ణ లీలలు అంత అద్భుతంగా ఉంటాయంటే ఆయనను తీసుకెళ్ళి పడుకోబెట్టారు. ఆ నామాలకి బహుశా ఆ శక్తి వాళ్ళ ఆ ఋషులు ఇచ్చినటువంటి ఇదేమో మేడం. ఇప్పుడు కబీర్ దాస్ చెప్తాడు మేడం, రామనామమణి దీపధరు జీహ్ దహరిద్వార్ తులసీదాస్
తులసి భీతర్ బాహిరో జో చాహసి ఉజియార్. రామనామం అనేది మీ పెదాలు అనే గడపట్లో కానీ ఉంచితే, అంటే ఒక దీపాన్ని గడపట్లో ఉంచితే అటు బయటకి లోపలికి ఎలాగైతే వెలుగునిస్తుందో, ఇది అంతే. రామనామం అనే దీపాన్ని మీ పెదాలు అనే గడపట్లో కానీ ఉంచితే అన్నవాడికి విన్నవాడికి ఇద్దరికీ వెలుగునిస్తుంది. ఆనందకరంగా ఉంటుంది. కృష్ణుడిది కూడా అలాగే ఉంటుంది. ఆయన లీలలు కూడా అద్భుతంగా ఉంటాయి. అసలు అది నిజంగా మేడం. ఇప్పుడు ఈ మధ్య నేను ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి చూస్తున్నాను. నేను పిల్లలకి ఈ కృష్ణాష్టమి రోజు పిల్లలకి కృష్ణుడి వేషం వేసి, నేను ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు ముస్లిమ్స్ కూడా వాళ్ళ పిల్లలకి కృష్ణుడి వేషం వేసి తీసుకొని వచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే ఈ కల్చర్ అటువంటి, మళ్ళా మనం డీవియేట్ అయ్యాం మేడం. పర్వాలేదు. సో మనం ఒక్కసారి అలా వెళ్ళి కృష్ణుని ఊయల్లో వేశారు, మనమందరం కూడా అక్కడే ఉన్నాను భావనలో జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే, దిస్ ఇస్ వాట్ ఐ టాక్ బిఫోర్ ఐ టెలింగ్ ద కథాగానం. జస్ట్ మనం అక్కడికి వెళ్దాం. కృష్ణుడు పడుకున్నాడు, గోపకాంతలందరూ వస్తున్నారు, అందరినీ ఇన్వైట్ చేస్తాంగా. మరి వచ్చి కృష్ణుడు ఎంత బాగున్నాడో పిల్లాడు. ఎవరు బాగుంటారండి, ఎంత బాగుంటారో, ముద్దుగా ఉంటారు పిల్లలు. ఎంత అందంగా ఉన్నాడో చిన్ని కృష్ణయ్య అనేసి ఆయన ఎత్తుకొని ముద్దాడి వచ్చి యశోదమ్మ ముందర పొగిడేస్తుంటే ఆ తల్లి ఆనందం. అలాంటి టైంలో కొంతమంది గోపకాంతలు వచ్చి నృత్యం చేస్తూ అక్కడ కీర్తనలు పాడుతూ కృష్ణుడికి లాలిపాట పాడుతూ లలనాచనా పాంగలలిత సుమజాప అనుకొని, లేకపోతే ఉదుట గొబ్బల సరము ఉయ్యాలలుగా పదరి కంకణ రవము బహుగతుల మ్రోగా అంటే ఉయ్యాల ఊపుతుంటే ఇలాగా వాళ్ళ గొలుసులట కదులుతున్నాయంట. అలాగే కంకణాలు సౌండ్స్ చేస్తున్నాయి. తలపు లోపల మెలగు తత్వత్ ప్రదీప ఫలిరగండవరేష పరమాత్మ రూప. అలాగ లాలిపాటలు ఎన్ని రాశారండి అన్నమాచార్యుల వారు. అలాగ ఊపుతూ ఆ కృష్ణయ్యను లాలిస్తూ వీళ్ళు పాడుతుంటే ఆ తల్లి మనసు ఎంత ఆనందంగా ఉందో, అలాంటి ఘట్టాలు ఊహించుకోవడం కానీ, అది మన పిల్లలకి చెప్పడం కానీ, ఇదే కదండి మన సాంప్రదాయం, మన పద్ధతులు. మమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయారు మీరు. ఇలాగా చాలా అండి. సీతా కళ్యాణం తీసుకున్నా ఇక చిన్నపిల్లలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. పిల్లల్ని అడిగితే చెప్తారండి. ఇప్పుడు మన కంసుడు ఎంతమంది రాక్షసులను పంపించారు, తృణావర్తుడు, శకటాసురుడు అని నేను చెప్పిన తర్వాత ఎవరెవరిని పంపించారు నాన్న అంటే వాళ్ళు చెప్తారు. లిటరలీ పిల్లలు చక్కగా వింటారు. సో పిల్లలు దే షుడ్ నో ఆర్ రూట్స్ అండి, అది ఫాలో అవ్వాలి. మనమే చెప్పగలుగుతాంగా. దట్ ఇస్ వాట్ ఆ చిన్న ప్రయత్నం జగద్గురువులు నాకు చెప్పారు. ఈ కథాగానం ద్వారా మన పురాణాలని టచ్ బేస్ చేసుకుంటూ, ఇందులో కూడా ధర్మం ఉందండి. మీరు అబ్జర్వ్ చేస్తే సీతా కళ్యాణంలో చూస్తే రామచంద్రుడు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ఒక గురువుని అనుసరిస్తూ ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా ఎలా చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, అక్కడ వారు ధర్మం ఆచరించారు. కృష్ణుడు కూడా అంతేగా, వాళ్ళే ఫాలో అయ్యారు, మనం కూడా ఫాలో అవుతున్నాం అంతే. అందుకే కదండి చెప్పారు, చేస్తున్నారు. కృష్ణుడు అదే చెప్తాడు కదండి భగవద్గీతలో, యద్యదాచరతి తత్ శ్రేష్ఠ తత్తదేవేచనో వ్యాళ సయత్ ప్రమాణం కురితే కూటస్థదనువర్తతే. అరే బెస్ట్ పీపుల్ని అనుసరించండి మీరు, అంతే. వాళ్ళు గురువులను అనుసరించారు కాబట్టి మహాత్ములు అయ్యారు. మనందరం కూడా అలా అనుసరిస్తున్నామండి, చక్కగా అనుసరిస్తున్నాం. ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు. ఏది అంటే ఇప్పుడు కర్మకాండలు, దైవతాకాండ, ఇంకా అంటే పూజలు చేస్తున్నారు, సత్సంగాలు జరుగుతున్నాయి. అప్పట్లో జరిగే తగ్గిపోయాయనేసి వారు వచ్చి మనకు ఒక పాత్ చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు కాంచీ క్షేత్రంలో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. అంటే కథాగానం చెప్పుకుంటూ ఇది కూడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. శంకరులు వారి వైభవం చెప్పుకుంటే వారు చెప్పిన బాటలోనే జగద్గురు అందరూ నడుస్తున్నారు, వారు చెప్పింది మనం వింటున్నాం. అసలు మహానుభావుడు అండి ఆయన జన్మతోటే కదా మళ్ళా సనాతన ధర్మం పునరుజ్జీవం పొందింది. శిశుర్వేత్తి పశుర్వేత్తి వెత్తిగాన రసం పణిహి అని మనకు
సంగీతాన్ని గురించి చెప్తారు. శిశువులు, పశువులు, పాములు అన్నీ సంగీతానికి లోబడతాయి అని. అందులో మనకు అసలు ఒక సంగీతానికి సంబంధించినటువంటి ఒక వేదమే ఉంది, సామవేదం. సామవేదంలో నుంచి వచ్చినాయే కదా ఇవన్నీ. అంత ప్రాధాన్యత కలిగినటువంటి సంగీతం భారతీయ సంగీతం. దానికి ఇప్పుడు అంత ఆదరణ, అంత అంటే ప్రజల నుంచి కానివ్వండి, ప్రభుత్వం నుంచి కానివ్వండి లభిస్తున్నదా? అది తగ్గిపోయిందండి ఈ మధ్య. దట్స్ వాట్ ఈవెన్ ఐ వాంటెడ్ టు షేర్. మనకి ఇందాక అంటే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సంగీతం అంటే ఓన్లీ ఒక వోకల్ అంటే సంగీతం పాడడము అనుకుంటున్నారు, కానీ చాలామందికి జీవనాధారం అండి సంగీతం అనేది. గీతం వాద్యం తదా నృత్యం త్రయం సంగీతం ఉచ్యతే అంటారు. అంటే సంగీతం పాడేవాళ్ళు కాకుండా ఒక నృత్యం చేసేవాళ్ళు కానీ, ఒక పక్క వాద్యం కూడాను, అంటే మృదంగం కానీ వైలన్ కానీ, చాలామందికి అది జీవనాధారం అండి. అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ తీసుకుంటే, ఐ డోంట్ వాంట్ టు డిఫరెన్షియేట్ అస్ ఆంధ్ర తెలంగాణ, మొత్తం ఆంధ్ర తీసుకుంటే ఎలా అయిపోయిందంటే, ఇక్కడ ఎంతమంది గొప్ప విద్వాంసులు ఉన్నారు. అది మృదంగంలో తీసుకోండి, వైలన్ తీసుకోండి, వోకల్ తీసుకోండి. వాళ్ళకి అసలు ఒక ప్రోగ్రామ్స్ అంటే ఒక కాన్సర్ట్ రావట్లేదండి. అది గవర్నమెంట్ నుంచి రావట్లేదు, లోకల్ సభాస్ నుంచి కూడా రావట్లేదు. ఎక్కడో అంటే ఎగ్జాంపుల్ కూడా ఇవ్వదలుచుకోలేదు, కానీ ఎక్కడో ఉన్న చెన్నై ఆర్టిస్ట్ని పిలుస్తున్నారండి. అంటే ఇక్కడ జనాలకి విద్వత లేదా? ఎంత గొప్ప విద్వాంసున్నారు. బడ్డింగ్ ఆర్టిస్ట్ నుంచి తీసుకోండి, చిన్నపిల్లలు అద్భుతంగా పాడుతున్నారు. అందరూ అసలు మనోధర్మ సంగీతం అద్భుతంగా నేర్పిస్తున్నారు గురువులు కూడా. అలాంటిది బడ్డింగ్ ఆర్టిస్ట్ నుంచి మధ్యం ఏజ్ ఉన్న వాళ్ళు కానీ, టాప్ మోస్ట్ విద్వాన్స్ కూడా ఇక్కడ అస్సలు వాళ్ళకి కాన్సర్ట్స్ అవకాశాలు రావట్లేదు. అది గవర్నమెంట్ రిక్వెస్ట్ అయితే పెట్టామండి. యాజ్ అ మ్యూజిషియన్ ఐఎమ్ టాకింగ్ టుడే. అదేంటంటే టెంపుల్స్ ఎండోన్మెంట్స్ అండర్, అదే ఏదైతే టెంపుల్స్ అండ్ ఇట్ ఇస్ అండర్ ఎండోన్మెంట్స్, వాళ్ళకి రిక్వెస్ట్ కూడా పెట్టాం. మీరు ఒక్క ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే అట్లీస్ట్ ఒక కాన్సర్ట్ వస్తుంది ఒక మ్యూజిషియన్కి. అంటే ఆ చిన్న చిన్న ఇంప్రొవైజేషన్స్, అంటే ఇప్పుడు నేను ఒక టీచర్ అండి, మ్యూజిక్ టీచర్. నేను నేర్పించేటప్పుడు ఒకలాగా నేర్పిస్తాను, బట్ ప్రజెంట్ చేసేటప్పుడు ఇంకొకలా ప్రజెంట్ చేస్తాను. అది నేర్పించేటప్పుడు ఆ ప్రజెంటేషన్ రాదుగా. అంటే వస్తుంది, పిల్లలకి ఎలా చెప్పాలి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కానీ ఒక విద్వాంసుడిది కానీ ఒక విదుషీమనిది ప్రెజెంటేషన్ స్కిల్స్ విల్ బి టోటలీ డిఫరెంట్ ఆన్ అ స్టేజ్. అది ఛాన్స్ ఇస్తేనే తెలుస్తుంది. అది ఎక్స్టెంపో మేడం. మీరు ఇక్కడ మీరు పిల్లలకి కూర్చొని చెప్పేది సిస్టమేటిక్, కానీ స్టేజ్ మీద చేసేది పెర్ఫార్మెన్స్. ఎక్స్టెంపో కూడా పిల్లలు చూస్తే వాళ్ళకి అర్థం అది. దానికి ఎవ్రీ మ్యూజిషియన్ నీడ్స్ అ స్టేజ్. దట్ ఈస్ వాట్ వీఆర్ మిస్సింగ్ హియర్. అండ్ గవర్నమెంట్ ఇఫ్ దే కెన్ హెల్ప్ us, ఇట్ విల్ బి వండర్ఫుల్. మేడం, మనకు మన యాక్చువల్గా మన దేవాలయాల్లో మనకు స్వామికి షోడశోపచార పూజ చేస్తాం. షోడశోపచార పూజ చేసేటప్పుడు మనం సంగీతం అవధారయ అని చెప్పుకొని సంగీతం పాడిస్తాం. గీతం శ్రావయామి అండ్ నృత్యం. అవును, ఇవన్నీ మన సంస్కృతిలో, మన దైవ పూజా విధానంలో ఒక. ఇప్పుడు ఎన్నెన్ని టెంపుల్స్ ఉన్నాయి మేడం. పోనీ కనీసం రోజు ఆయనకు సంగీతం వినిపించకపోయినా వారానికి ఒక్కసారి, లేదు నెలకొకసారి, వారానికి సంగతి పక్కన పెట్టండి, నెలకొకసారి వారికి నివేదన చేస్తే పోనీ ఇప్పుడు ఆ డబ్బులన్నీ ప్రభుత్వమే తీసుకుంటుంది కదా మేడం. కరెక్ట్, అవునండి. కొంచెం మ్యూజిషియన్కి సమ్ అమౌంట్ ఎక్స్పెక్టేషన్స్, అంటే వీ హ్యావ్ రైట్స్ టు ఎక్స్పెక్ట్. ఆ గౌరవం మ్యూజిషియన్కి ఇస్తే బాగుంటుంది. అది ఇప్పుడు రెమ్యూనరేషన్ కాదు మేడం, అది గౌరవం. కరెక్ట్, అవును. ఇప్పుడు ఒక కళాకారుడికి ఎప్పుడు యూ కాంట్ ఫిక్స్ ద ప్రైజ్ అండ్ ఆల్. ఎస్, వాళ్ళ టాలెంట్ని ఒక ఫిక్స్డ్ అమౌంట్ తోటి పెట్టలేము. దాన్ని గౌరవించుకోవడమే. ఇప్పుడు మనము ఎవరైనా పూజ చేస్తే ఆయన నాకు 5,000 10,000 అని అడగడం కాదు, ఆయనకి దక్షిణ ఇస్తాం చూడండి, దాన్ని దక్షిణ అంటారు. మీరు ఇచ్చిన పెర్ఫార్మెన్స్కి అది దక్షిణ. అలా చేయగలిగితే బాగుంటుంది. లేకపోతే అందరూ ఇంకా చాలామంది గురుస్థానంలో ఉండి
పిల్లలకి నేర్పిస్తూ అట్లీస్ట్ ఆ పిల్లలన్నా గ్రో అవ్వాలని కోరుకుంటున్నారు గురువులు. కానీ నాకు ఇంకొక యాంగిల్ కూడా కనిపిస్తున్నది మేడం. చాలామంది పిల్లల్ని సంగీతానికి చేర్పిస్తున్నారు, సంగీతానికి నృత్యానికి పంపిస్తున్నారు. ఏదో ఒక ఆర్ట్ వాళ్ళకి రావాలి అనేది తల్లిదండ్రుల ఆశ. మీరు చెప్పినట్టు అటు గవర్నమెంట్ ఇది కూడా కానీ ఉంటే సపోర్ట్ ఉంటే ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈరోజు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి అండ్ మంచి సభా వేదికలు ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కళాకారులు ఉన్నారు. ఎక్కడ లేరు మేడం. ఇప్పుడు మీరు ఇంటీరియర్ తీసుకోండి, సంగీతమో నృత్యమో నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేత ఒక చిన్న పెర్ఫార్మెన్స్. కరెక్ట్. అంటే ఈ మధ్య ఇంకొక ట్రెండ్ నేను చూస్తున్నాను మేడం. మీరు ఏమనుకోకపోతే దీనికి ఎట్లా మనం రియాక్ట్ కావాలి అనేది కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంతకుముందు నట్టువాంగం ఉండేది. మొత్తం ఒక నృత్య ప్రదర్శనకి నట్టువాంగం ఉండేది. మొత్తం అందరూ తబలాలు, మృదంగాలు అండ్ సింగరు, నట్టువాంగం వేసేవాళ్ళు, ఈ అందరూ ఒక ట్రూప్ ఉండేది. కానీ ఇప్పుడు ఎట్టయిందంటే రికార్డు చేసి ఆ రికార్డ్స్ పెట్టుకుంటున్నారు మేడం. ఆ రికార్డ్స్ పెట్టి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అంటే ఒక ట్రూప్ని పిలిచి చేయడంలో చేస్తే వాళ్లకు ఇప్పుడు కళాకారులకి పని దొరుకుతుంది కదా మేడం. అవునండి. కళను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ పని దొరుకుతుంది. నిజంగా ఒక కాన్సర్ట్ ఇస్తే ఒక మ్యూజిషియన్ పాడినప్పుడు పక్క వాద్యంకి ఎలాగో ఛాన్స్ దొరుకుతుందో అలాగే ఒక మీరన్నట్టు డాన్స్ పర్ఫార్మెన్స్ జరిగినప్పుడు ఒక ట్రూప్ కింద పిలిచి ఆ నట్వాంగం కానీ పక్క వాద్యం అండ్ ఒక వోకలిస్ట్ కానీ పిలిచి 2-3 చేస్తే ద ప్రోగ్రామ్ విల్ బి రియలీ గుడ్ అండి. అది మళ్ళీ అది ఆ పూర్వం ఎలా జరిగిందో అలా వస్తే చాలా బాగుంటుంది. కానీ ఇది చూడ్డానికి కూడా జనాలు ఉండాలి కదండి మేడం. ఒక్కటి మాత్రం లేదు మేడం, నేను అది గమనిస్తున్నాను మేడం. చక్కటి ప్రోగ్రామ్ ఇస్తే చూడడానికి వినడానికి ఎప్పుడూ ప్రజలు సిద్ధంగానే ఉన్నారు మేడం. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ కొన్ని త్యాగరాయ గాన సభ కానివ్వండి, లేదు మన రవీంద్ర భారతి కానివ్వండి, నేను చాలా తరచుగా వెళుతూ ఉంటాను. అక్కడ ఇట్లా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఇప్పుడు ఒక ఆర్గనైజేషను అసలు ఓన్లీ ఈ శాస్త్రీయ సంగీతం ప్రోగ్రామ్సే పెడుతుంది. అండ్ వాళ్ళ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళకి టికెట్స్ అమ్ముతున్నారు వాళ్ళు. అవి కూడా జరుగుతున్నాయి, బాగా జరుగుతున్నాయి. నేనంటున్నది ఏంటంటే ప్రభుత్వపు నుంచి కూడాను సహకారం ఉంటే బాగుంటుంది. మేడం, మీరు ఈ సనాతన ధర్మ ప్రచారంలో మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు కానివ్వండి, లేదా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే మీ ఆలోచన మా ప్రేక్షకులతో పంచుకోండి మేడం. అంటే సనాతన ధర్మం అంటే ఏంటో నుంచి మొదలు పెడితే వాళ్ళకి అర్థమవుతుంది. బ్రహ్మాండంగా అందరికీ తెలిసిందే, మన రోజువారీ. కానీ ఒక తల్లి చెప్తే, ఒక స్త్రీమూర్తి చెప్తే ఆ విధానం వేరుంటుంది మేడం. అయ్యో, సనాతన ధర్మం యాజ్ సెడ్ ఇట్ ఇస్ ఎటర్నల్ అండి. దానికి ఆది అంత అలాంటివి ఏమీ లేవు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే మనం అసలు ఇది సృష్టి మొదలైనప్పటి నుంచి ఉంది. ప్రతి ఒక్కరం ఫాలో అయిపోతున్నాం. ఇది ఎవరు మొదట ఫాలో అయ్యారు అంటే ఋషులు, మునులు, తాపసులు. సో పరమాత్మ చెప్పారు, వాళ్ళకి అవన్నీ ఫాలో అవుతూ వచ్చారు. దాని తర్వాత మనకి మనం ఎలా ఫాలో అవుతుంది అంటే ప్రతి జీవరాశి ఫాలో అవుతుంది. మీకు అబ్జర్వ్ చేస్తే అంటే ఒక చెట్టు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, చెట్టు కూడాను ధర్మం ఫాలో అవుతుంది. అది మనకు నీడనిస్తుంది, దాని ధర్మం, అది దాని ధర్మం. పూలు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది. ఒక చెట్టుని కోసేస్తే దాని తర్వాత దాంట్లోంచి పేపర్ వస్తుంది. వాట్ ఎవర్ ఏది ఇవ్వాలో అది ఇస్తుంది మనకి. అలా నదిని తీసుకోండి, అది ప్రవహిస్తుంది, నీళ్ళని ఇస్తుందా? లేకపోతే నీళ్లు లేకపోతే మనం ఉండగలుగుతామంటే అది దాని ధర్మం పాటిస్తుంది, అది నిభాయిస్తుంది.
మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి ఇది వరకు ఎలా అయిపోయిందంటే ఇన్ని కోట్ల జీవరాశులు ఉండగా ప్రతీది ధర్మం దాని ధర్మం అది పాటిస్తోంది, ఫాలో అవుతుంది. అది మన మనుష్యుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైపోయిందంటే బుద్ధి విచక్షణ అని ఒకటి ఉంటుంది చూడండి, అది బుద్ధి కానీ మన ఆలోచన విధానం కానీ ఒక్కసారి మారుతోంది. అంటే మనిషికి ఏంటంటే కోపం కానీ తీసుకోండి, క్రోధం ఇలాంటివి, లేకపోతే అరిషడ్ వర్గాలు కామక్రోధ jealousy, లోభ మోహ మదమాత్సర్యాలు, జెలసీ ఫీలింగ్, ఎదుటివాడికి ఏదో ఉంది నాకు లేదు, అలాంటివి ఉంటాయి చూడండి. అది వచ్చేటప్పటికి వాడు నా ఒరిజినల్గా ధర్మ మార్గంలో నడుస్తూ ఒక్కసారి డిస్ట్రాక్ట్ అయిపోతున్నాడు. ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవుతాడో వాళ్ళందరినీ అసురులు అంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి పరమాత్మ వచ్చి ఏదో స్వరూపంలో మన కోసం వచ్చి సంహరించి మళ్ళీ ఆ పాత్ని కరెక్ట్గా ధర్మ మార్గంలో తీసుకెళ్తున్నాడు. అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ రాముడు ఫాలో అవ్వలేదా అండి? మనం అనుకున్నాం ఇందాక, కృష్ణుడు ఫాలో అవ్వట్లేదా? మనం కూడా ఫాలో అవుతున్నాం. కానీ మన మనుషులకి కొన్ని అంటే అన్నీ అర్థం అవ్వాలి అనుకొని కొన్ని సూత్రాలు ఇచ్చారు. ఇది వేదంలోంచి వచ్చిందిగా. మనము మన మునులు కానీ వాళ్ళందరూ ధర్మ సూత్రాలని మనకు కొన్ని ఇచ్చారు. ఆ ధర్మ సూత్రాలు మనం ఫాలో అవుతున్నాం. అంటే బేసిక్గా వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్? ఆచారం, సాంప్రదాయం, సంస్కారం, పద్ధతి. ఆచారాలు మనం ఫాలో అవ్వాలి. నో యూర్ రూట్స్, ఫాలో ఇట్. రోజు వారి చేసే పని. దీంట్లో ఏదో కొత్తగా ఏదో నేర్చుకుంటున్నావా అంటే ఏమీ చేయట్లా. తర్వాత సంస్కారం, సంస్కారాన్ని అలవర్చుకోండి. పద్ధతి మనం పిల్లలకి చెప్పాలి, నేనే నా పిల్లలకి చెప్పాలి, ఇలా చేయి నాన్న, రోజు గాజులు వేసుకో, బొట్టు పెట్టుకో. ఇవి చిన్నవి అమ్మ నేను చెప్పాలి, అది నేనే నా పిల్లలకు చెప్పుకొని కరెక్ట్గా వాళ్ళని ఆ మార్గంలో నడిపించాలి. ఇవి తీసుకుంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లిదండ్రులు గౌరవం ఇవ్వండి, పెద్దవాళ్ళని గౌరవం ఇవ్వండి. సత్యం వద ధర్మం చెర, సత్యం పలకండి. ఎవరో వచ్చి అబద్ధం చెప్పండి, సత్యం చెప్పకండి అనంగా ధర్మం చెర, ధర్మ మార్గంలోనే నడవండి. కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన అంటారు. కృతజ్ఞత భావంతో ఉండండి, ఆ మార్గంలో ఆటోమేటిక్గా తీసుకెళ్తుంది, అదే మార్గంలో నడుస్తున్నాం. యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత అన్నారు మహాస్వామి వారు. గొడవలు లేకుండా ఉండండి. మనని మనం ఎలా చూసుకుంటున్నామో ఎదుటివాడిని అలాగే చూసుకోండి. చక్కగా చూసుకుంటే అప్పుడు నీకేమీ అనిపించదు. నువ్వు వాళ్ళతోటి ఏ మనసులో ఏ భావం లేకుండా కృతజ్ఞత భావంతో ఉండి హెల్ప్ చేయండి. బీ కైండ్ టు అదర్స్. ఇది గనక మనం ఫాలో అవుతే చాలు. దిస్ ఇస్ ద మినిమం నార్మల్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ఫాలో ఇన్ ధర్మం. ఇది ఫాలో అవ్వు, ఇందులోంచి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండు అని మనమే మన పిల్లలకి చెప్పాలండి. ఈ తర్వాత ఇంకేం ఉన్నాయంటే, ఇది మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ పెద్దవాళ్ళు చెప్తూనే ఉన్నారు. మీకు తెలుసు, చాలామందిని మీరు కలిసి ఉంటారు. ఎంతమంది, కొంతమంది బోధిస్తున్నారు, కొంతమంది రాస్తున్నారు, కొంతమంది చర్చిస్తున్నారు, ఎంత ట్రై చేస్తున్నారు సనాతన ధర్మాన్ని కాపాడడానికి. సో మనం ఈ పాత్లో నడుచుకుంటూ మన గురువులను అనుసరిస్తూ వెళ్తే గనక ఎండ్ రిజల్ట్ విల్ బీ ఫ్రూట్ఫుల్ అనిపిస్తుంది. దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ అండి. మనకి ఇదివరకు మోరల్ సైన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. లేదులేండి, స్కూల్స్లో అది అవసరం లేదని పిల్లలకి ఎత్తేసారు. సంవత్సరంలో వీక్లీ 1 క్లాస్ మోరల్ సైన్స్ పెడతారు. సరిపోతుందా అంటే ఐ డోంట్ థింక్. అందుకే ఎత్తేసారు మేడం. ఇంటర్లో వస్తుంది ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్. అంటే చిన్నప్పటి నుంచి అవసరం లేదా అంటే ఎవరు చెప్తారు పిల్లలకి? ఇప్పుడు ధర్మ ప్రచారం ఎలా చేస్తున్నాము? ఇప్పుడు మీరు అడిగిన ఇంకొక చిన్న ఇక్కడ, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు మనం ఇప్పుడు మీరు చెప్పినటువంటి అద్భుతమైన సూత్రాలు ప్రపంచంలో ఒక మానవుడికి కావలసినటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్. కానీ మీరు అన్నారే ఇందాక, అసుర జాతి మన చుట్టూ ఉంది. అసుర జాతిలో మనల్ని మనం ఎట్లా చూసుకోగలం? అసుర జాతితో ఇప్పుడు మనం పోరాడుతున్నాం. వాళ్ళతో ఎట్లా? ఇప్పుడు అది కూడా మనం పిల్లలకి నేర్పించాలి కదా మేడం. మనం ఒక బ్రాహ్మణ్యాన్ని నేర్పిస్తే సరిపోదు, క్షాత్రాన్ని కూడా మనం చెప్పగలగాల. అలా దానికి ఏమన్నా మీరు అంటే అన్యాయాన్ని సహించడం ఎంత ఇదో, ఎదిరించకపోవడం కూడా అంతే నేరం. మనమంటే ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తున్నానండి, వై ఓన్లీ కిడ్స్ అని మీరు అడగచ్చు.
శంకరాచార్య వారు అంటే మన కంచి శంకరాచార్య వారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు. నేను అదే అంటే పిల్లలకి మీరు అంటే మీరు ఎక్కువ పిల్లలతో కనెక్ట్ అయి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి మీరు ఎటువంటి సూచనలు ఇస్తున్నా అంటారా, లేకపోతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి స్కూల్కి వెళ్తున్నాం, ఏ సూచనలు ఇస్తున్నారో కూడా చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు వరంగల్కి వెళ్ళి ఒక రోజే 2000 కిడ్స్ని అడ్రస్ చేశాను. శంకరాచార్య వారి గురించి చెప్పాను, అంటే మొత్తం శంకర వైభవం గురించి చెప్పాను. అది చెప్పిన తర్వాత మన మినిమం పద్ధతి ఇది ఉంటుంది నాన్న. ఇప్పుడు ఆచారాలంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఆచారాలు ఉంటాయి. అది మనం టచ్ చేసామనుకో కొంతమంది హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆ స్కూల్లో ఓన్లీ వీళ్ళే ఉండాలి, హిందూసే ఉండాలి అని ఉండదు కదా. ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్, సెక్యులర్. సో ఓపెన్గా క్లియర్గా మన పద్ధతులు మనం ఫాలో అవ్వాలని క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మినిమం దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ. రెస్పెక్ట్ ఎల్డర్స్ అండి. నేను కొన్ని చోట్ల చూశాను, నా ముందర బాగానే ఉంటారు, తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తున్నారా? తల్లిదండ్రుల మాట ఎంతమంది వింటున్నారు? ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఎందుకు ఇది చేయనా అన్న అంటే ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది పిల్లల దగ్గర నుంచి. అది రాకుండా వాళ్ళకి మనం ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్రాపర్ రీజన్ ఇవ్వగలిగామనుకోండి, దే విల్ నాట్ క్వశ్చన్ అస్. అంటే ఇది తప్పు నాన్న చెయ్యకు అని మనం చెప్పామనుకో, ఎందుకు చేయొద్దు? యూ షుడ్ బి ఏబుల్ టు రెస్పాండ్ టు దేర్ క్వశ్చన్. మనం ఒకటి చెప్తున్నాం పిల్లలకి, ఇది వద్దు నాన్న, ఇలా రా, ఇది చెయ్యి, ఎందుకు అన్నప్పుడు మనమే ఆన్సర్ ఇవ్వగలిగామనుకోండి, దే విల్ బి అంటే వాళ్ళని వీఆర్ నాట్ ట్రైంగ్ టు కన్విన్స్ దెమ్, వీఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఎడ్యుకేట్ యువర్ కిడ్స్ ప్రాపర్లీ. అందుకే నాన్న నో యువర్ రూట్స్. మన ధర్మాన్ని మనం ఫాలో అయ్యి మనం పిల్లల్ని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేయగలిగితే ఫ్యూచర్ వాళ్ళు ధర్మం ఫాలో అవుతూ ఈ డిస్ట్రాక్ట్ అయ్యి తప్పుడు పనులు చేయరు. ఎవరైతే మీరు అసురులు ఉన్నారు, మనం ఎలా అంటే ఎలా తట్టుకోగలుగుతాము అని అంటున్నారు, ఎలా ఫేస్ చేయగలుగుతాం పిల్లల్ని. అదే చెప్తున్నాను, పిల్లల్ని మనం గనక కంట్రోల్డ్గా అంటే కంట్రోల్ చేయమని చెప్పట్లా, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఇలా ఉండాలి నాన్న అని మనమే యాజ్ పేరెంట్స్ చెప్పగలిగితే ఫర్ ష్యూర్ దిల్ ఫాలో ఇట్ and they'll be able to face those people. That's what I feel. That's what I do. ప్రతి స్కూల్కి వెళ్ళి చెప్పేది ఇదే అండి. ఒక చిన్న అంటే అఫ్ కోర్స్ నేను ఇప్పుడు మీరు చాలా మంచి విషయాలు పిల్లలకి చెప్తున్నారు. మంచిగా నడవండిరా, అందరి పట్ల బాగుండండి, అందరినీ ఆదరించండి. కానీ ఇంకొక సమాజం వాళ్ళ పిల్లలకి ఇదిగో వీళ్ళు అంటే కాఫీర్లు, వీళ్ళని అసలు దగ్గర కూడా రానికూడదు, వీళ్ళని చంపేయాలా అని చెప్పేటటువంటి స్కూల్స్ ఉన్నాయి. పిల్లలు చిన్న బిడ్డలు అటువంటి నేపథ్యం నుంచి వస్తున్నారు. వాళ్ళ మైండ్లో నెగిటివిటీని పెట్టేస్తున్నారు. వాళ్ళని వీళ్ళెట్టే ఎదుర్కోవాలా? మీరు చెప్పేట నా ఇదే అర్థమవుతుందా మేడం? ఇప్పుడు వాళ్ళు సమానత్వాన్ని, సజ్జన తత్వాన్ని వీటిల్ని బోధిస్తే సమస్య అసలు ఎక్కడ సమస్య లేదు. మనం ప్రయత్నిద్దామండి. వాళ్ళ నెగిటివ్ అలా పెంచుకుంటూ పోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే బలైపోతున్నారు కదా మేడం, వీళ్ళు బలైపోతున్నారు కదా. ఈ సాత్వికత నేర్చుకొని ఈ అంటే ఇప్పుడు మన బిడ్డని అరే దుష్టుడికి దూరంగా ఉండు అని చెప్తాం, అండ్ గొడవలకు పోకనైనా జాగ్రత్త, అనవసరమైన వాటిలో తలదోర్చకు, ఇవన్నీ మనం చెప్తాం. అన్యాయాన్ని ఎదిరించమని మనం చెప్పడం లేదు. అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఆ ప్రతిఘటన కూడా నీ నుంచి ఉండాలని వాడికి నేర్పించడం లేదు. దీనివల్ల మన సమాజం కుంచుకుపోతున్నది కదా. అంటే ఇప్పుడు మీరు పిల్లలకి నేర్పిస్తున్నారు మేడం. అవునండి, వాళ్ళు ఉండాలో బిహేవియర్ చెప్తున్నాము. అది అలా అనేసి ఎవరో వచ్చేసి నీ మీద దాడి చేస్తే నోరు మూసుకో ఉండని మనం చెప్పకూడదుగా. సెల్ఫ్ డిఫెన్స్ కూడాను తల్లిదండ్రులు చెప్పాలి. నేను అంటున్నది అదే. మనం ఈ విద్యను కూడా అంటే సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ దిస్. సో పిల్లలకి మనము చిన్నప్పుడే ఆ బీజం నాటేస్తున్నారు నెగటివిటీ. అది చాలామంది పిల్లలు స్కూల్స్ అన్నీ మనం కవర్ చేయగలిగితే అండ్ కాలేజెస్ కవర్ చేసి వాళ్ళకి మంచి చెప్తే అందులో ఒక 1000 మందిలో ఒక్కడు చెడ్డవాడైనా
వాడు మంచివాడు అయిపోతాడు తప్పకుండా. నేను మన స్కూల్స్ గురించి అంటే జనరల్ స్కూల్స్ గురించి మన పాఠశాలల గురించి నేను మాట్లాడడంలా. ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన పాఠశాలలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇందులో చేస్తున్నారంటున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళకు నేర్పించే విద్య ఇటువంటి విద్య. మనం మంచితనంతో వాళ్ళని మార్చేయగలుగుతాం గలమా? లేకపోతే ఇంకా అమ్మవారు కాదు మేడం. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఇప్పుడు చరిత్రను మనం మరిచి మనం ఒక అంటే నిష్కర్ములుగా మనం మారితే జరగబోయేటటువంటి అనర్థాలని ఈ సమాజం తట్టుకోగలదా? ఇప్పుడు అవతార పురుషుడు వస్తాడేమో అండి, ఇంకా ఆ పరమాత్మనే చూసుకోవాలి. ఇప్పుడు అంత కళ్ళు మూసుకొని ఉంటే ఇప్పుడు మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు కదా మేడం. ఆయన ఇచ్చిన శరీరమే కదా ఇదంతా, ఆయన ఇచ్చినటువంటి తెలివే కదా. మరి 4 వర్ణాలని ఆయనే కదా సృష్టించాడు. మనకున్న చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవేమని కదా కృష్ణుడు భగవద్గీతలో బోధిస్తాడు. ఒక బ్రాహ్మణ్యాన్నే బోధించుకుంటూ పోతే క్షాత్రం పరిస్థితి ఏంటి? క్షాత్రం లేకపోతే శాస్త్రం ఎక్కడ నిలబడుద్ది? అన్నీ అంటే నేను ఎందుకు ఇప్పుడు మీరు మాతృమూర్తులు, మీరు పిల్లలకి చెప్తున్నారు. నేను వాళ్ళని కత్తులు పట్టుకోమని ఇచ్చేయమని కాదు, కానీ వాళ్ళల్లో క్షాత్రానికి సంబంధించినటువంటి విధానాలని కూడా వాళ్ళకి బోధించడానికి మనం ప్రయత్నం చేస్తే. ఇప్పుడు నిన్న ఒక గురువుగారితో నేను మాట్లాడుతుంటే ఆయన ఒక మంచి మాట చెప్పారు. మనం సంసారులకి సన్యాసులకు బోధించాల్సిన నీతులన్నీ బోధిస్తే ఎట్లండి, సంసారులకు బోధించాలి, సంసారులకు కావాల్సినటువంటి విషయాలను తెలియజేయాలా? నిజం అది. విషయానికి వస్తే మంచి గురించి నేను వాళ్ళ మనసుల్లో విషబీజాలు నాటమని చెప్పడం లేదు మేడం, దయచేసి నన్ను అది వాళ్ళకి మంచితనం ఎలా బిహేవ్ చేయాలో ఎలా చెప్తామో, ఏదన్నా ఎదుర్కొనే శక్తి కూడాను వాళ్ళు ఇలా బిహేవ్ చేయాలని మనం చెప్తే వాళ్ళు వింటారు. తల్లిదండ్రులు ఎలాగో చెప్తున్నారు. నేను అంటున్నది అదే. యాజ్ అ సనాతన ధర్మ ప్రచారక్ నేను వెళ్ళినప్పుడు మినిమం ఇప్పుడు పిల్లలు చాలా మినిమం చెప్పండి. మీరు ఇప్పుడు మినిమం చెప్పిన పిల్లలు చాలా డౌట్స్ అడుగుతారు. మీరు శివాజీ మహారాజ్ కథ ఒకటి ఉన్నది. అతను ఒక విధర్మీయుడు గోవుని నరుకుతుంటే అతని చేతిని నరికినటువంటి స్టోరీ ఉన్నది. అటువంటి స్టోరీలు కూడా చెప్పండి. ఇప్పుడు రాముడు చిన్నతనంలోనే కదా యాగ సంరక్షణకి వెళ్ళింది. ఇప్పుడు విశ్వామిత్రుడికి శక్తి లేక రాముడిని తీసుకుపోయాడా? కృష్ణుడు భగవద్గీత అంతా చెప్తే అర్జునుడు యుద్ధానికి పోయాడు కానీ తపస్సుకు బాలేదుగా. అందుకే కదండి మళ్ళీ కథాగానం తీసుకొని నేను అంటున్నది అది. ఇది కూడా కానీ పిల్లలకు కానీ మనం నేర్పిస్తే వాళ్ళు ధర్మాన్ని పాటించడమే కాదు, ధర్మాన్ని రక్షించుకోవడం కూడా తెలియాలి అనేది నా అభిప్రాయం మేడం. వాళ్ళు అడుగుతారండి, పిల్లలు చాలా మంది ప్రశ్న అడుగుతారు. అయ్యో, పిల్లలు కాకపోతే ఇంకెవరు అడుగుతారు మేడం? ఇప్పుడు నా పిల్లలు ఎంతో అంతేగా. నా 26 ఏళ్ల కూతురు కూడా అడుగుద్ది. అదో క్వశ్చన్ బ్యాంకు. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కరెక్ట్గా మనం సమాధానం ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఆ సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఎలా చేయాలి అంత అవసరం పడదు. అవసరం పడితే ఆ విధం వాడమని చెప్తే అయిపోతుంది. అది మనం ఒక చిన్న చీమని మేడం మీరు చంపడానికి ప్రయత్నం చేయండి, అది తిరగబడుద్ది, కుట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంత పెద్ద మనిషి దేవుడు వస్తాడులే చూసుకుంటాడులే అంటే మన ప్రయత్నం మనం చేయాలి. అది ఇప్పుడు గాలిలో దీపం పెట్టి మనం దేవుడా అంటే కుదరదు కదా మేడం. కరెక్ట్ అవుతుందండి. ఈ పిల్లలే రేపటి పౌరులు అన్నట్టు చక్కగా. అందుకే స్వామి వారు మాక్సిమం కాలేజెస్ అండ్ స్కూల్స్ని చెప్పమన్నారు. సో మొన్న రీసెంట్లీ బ్లైండ్ స్కూల్ కూడా వెళ్ళాను. చిన్నపిల్లలు వాళ్ళకి పాపం కనిపించదు, వినిపిస్తుందిగా. చక్కగా ఈసారి నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళని ఒకసారి అడ్రస్ చేయాలి. మానసిక దర్శనం
కాంచీ క్షేత్రానికి వెళ్తే అమ్మవారు ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. తిరుమల మానసిక దర్శనం కథ చెప్పుకుంటూ గానం Beautiful. చేసుకుంటూ చాలా. నలుగురు భజన చేయిస్తూ అలా ఒకసారి మానసిక దర్శనం చేస్తే వాళ్ళందరికీ తిరుమల దర్శనమో క్షేత్ర దర్శనాలు ఏవో చేస్తే అందులో ఒక ఆనందం. కానీ ఇది చెప్పుకుంటూ మళ్ళీ మనం అది ఆవు వ్యాసంలాగా మళ్ళీ తిరిగి తిరిగి ధర్మం గురించి వచ్చేసి అదే అదే అది మన రూట్స్ అది ఉండాలి మేడం. కాకుండా మీరు వెళ్తే ధర్మాన్ని గురించి ఖచ్చితంగా బిడ్డలకు తెలియాల్సిందే. ధర్మాన్ని ఆచరించడం తెలియాలా, ధర్మాన్ని రక్షించడం తెలియాలా. ధర్మో రక్షిత రక్షిత. అది మనం రక్షిస్తుంది మన మార్గంలో నడుస్తూ ఉంటే. దట్స్ వాట్ అదే చేస్తున్నామండి. స్వామివారు చెప్పారు, వారి అనుగ్రహం వారి బ్లెస్సింగ్స్ తోటి ఇలాగా ధర్మ ప్రచారం. పిల్లల్ని ఎందుకు టార్గెట్ చేశాము, పిల్లలకి ఎందుకు చెప్తున్నామంటే పెద్దవాళ్ళకి తెలుసు అని అనుకుంటున్నారా? అందరూ అంటే అలా ఏం లేదండి, పెద్దవాళ్ళు కూడా వింటారు. అందరూ శ్రీదేవి లాంటి తల్లులు ఉండరు మేడం. లేదండి, చక్కగా పెద్దవాళ్ళు వింటారు. అంటే పిల్లలు వింటారుగా, పెద్దవాళ్ళు కూడా వింటారు. ఆ నమ్మకం నాకు ఉంది. ధర్మాన్ని రక్షించడం బాగుంది, ధర్మాన్ని ఆచరించడం బాగుంది, ధర్మాన్ని చెప్పడం బాగుంది. ఇన్ని జరుగుతున్నా కన్వర్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి మేడం, విపరీతంగా జరుగుతున్నాయి. అఫ్కోర్స్ దాంట్లో పాషాండ మతాల్లో ఎంత ఆధ్యాత్మికత ఉందో అందరికీ తెలుసు. కానీ వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీసు, వాళ్ళ సిస్టమ్ ఆఫ్ ప్రచారం, ఇవన్నీ దీన్ని ఎలా ఎదుర్కోవాలి? మీకు నాకు ఒక ఇప్పుడు కంచిస్వామి వారే ఆయన్ని అరెస్ట్ చేసిన కారణాల్లో ఇదొకటి. మీరు అంటే నాకు విషయం తెలుసు కాబట్టి, ఆయన గర్వాపసీలు చేస్తున్నారని ఆయన దేశంపై లోపల కూర్చోబెట్టారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని ఎట్లా మనం కాపాడుకోవాలి? సనాతన ధర్మాన్ని ఇప్పుడు మీరు పిల్లల దగ్గర నుంచే అది రావాలి మేడం. కరెక్ట్ అండి, కరెక్ట్. ఎందుకంటే ఇది కంచి స్వామివారం మీ టాపిక్ తీశారు కనుక నాకు తెలిసి ఆది శంకరాచార్య వారి నుంచి తీసుకున్నా, అప్పటి నుంచి తీసుకున్నా ఏ జగద్గురువులన్నా కన్వర్షన్స్ వద్దు అని అంటారు. మళ్ళీ మళ్ళీ మాట్లాడితే ధర్మం ధర్మం ధర్మం, నో యువర్ రూట్స్, అది మనం పిల్లలకి చెప్పాలండి. ఇప్పుడు నేను నా పిల్లలకి అంటే ఈ విషయం చాలామంది పెద్దవాళ్ళు డిస్కషన్స్ అయ్యాయి, చాలామంది వెళ్ళి ఫైటింగ్ చేస్తున్నారు. రిలీజియస్ బుల్లింగ్ చాలా అవుతుందండి. ఆ బుల్లింగ్ చూస్తుంటేనే చాలా బాధగా ఉంటుంది. ఎస్పెషలీ వై ఆర్ ది టార్గెటింగ్ హిందూస్లో నాకు అర్థం కావట్లా. ఇంకా మననే టార్గెట్ చేస్తున్నారని ఇట్ ఇస్ వెరీ క్లియర్. సో దీన్ని ఎలాగా అంటే ఇప్పుడు మన ధర్మ ప్రచారం వై ఓన్లీ టు స్కూల్స్ అండ్ కాలేజెస్. పిల్లల్ని కనుక మనము కరెక్ట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇచ్చి మన సంస్కృతి మన సాంప్రదాయం గురించి పేరెంట్స్ కానీ ధర్మ ప్రచారణ చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలా చేశారు, ఇదివరకు కూడా చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ సంప్రచార పరిషత్ అని ఒకటి ఉంటాయి చూడండి, అలాంటి వాళ్ళు లేసి చాలా ట్రై చేస్తున్నారు, పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలాగ తల్లిదండ్రులు ఎడ్యుకేట్ చేసి సనాతన ధర్మ ప్రచారాలు ప్రచారక్స్ ఎవరైతే ఉంటారో అలాగా పిల్లల్ని వెళ్ళి మౌల్డ్ చేసుకొని ప్రేమతో ఎక్స్ప్లెయిన్ చేసి ఎడ్యుకేట్ చేయగలిగితే ఫస్ట్ నుంచి, అంటే అది దానికి ఒక స్టాప్ పెట్టాలి మనం, అంటే దాని వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. డిఎన్ఏ మారిపోతుందండి కన్వర్షన్స్ అయిపోతే, రైట్? ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్. సో అండ్ ఇంకొక చిన్న సమస్య ఉంది మేడం ఇక్కడ, దాన్ని మీరు ఎట్లా ఇప్పుడు సెక్యులరిజం అంటూ అండ్ అన్ని మతాలు ఒకటే, అన్ని చెప్పేది ఒకటే, ఈ భావాల్ని మన వాళ్ళల్లో బాగా చొప్పించారు. దీన్ని ఎట్లా కౌంటర్ చేయాలా? ఇప్పుడు ఎట్లవుతాయి మేడం? నన్ను నమ్మకపోతే చంపేయని చెప్పి మతము ఒకటే ఎట్టవుద్ది, అండ్ లోకా సమస్త సుఖినోభవంతో అని చెప్పే మతము రెండు ఒకటి ఎట్లా అవుతాయి? ఆ డిఫరెన్సెస్ని మనం తెలియజేయాలి మేడం. అవును, పిల్లలకి మనం అదే చెప్తున్నాను కదా, పిల్లల్ని కరెక్ట్గా ఎడ్యుకేట్ చేసి మన సంస్కృతి మన సాంప్రదాయాల గురించి వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఐఎమ్ 100% షూర్ దట్ ఐఎమ్ షూర్ దట్ దిల్ నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్. అండ్ రేపొద్దున ఎవరైనా వచ్చి ఇలాంటి డిస్కషన్స్ చేసినా
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ స్కూల్ ఆర్ ఏం జరిగినా kids will not get distracted. So we need to educate kids and giving some presentations. At the same time, the difference between these religions and dharma. See, dharma is different and religions are different. అది కూడా మనం చెప్పగలిగితే అయితే ఆఫ్ కోర్స్ మీకు మనం ఇప్పుడు సెక్యులరిజం స్కూళ్ళల్లో సెక్యులర్ స్కూల్ కదా, ఎవరి వేరే రిలీజియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం కూడాను. కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి మేడం, నేను ఇవ్వవద్దని చెప్పట్లేదు. ఇస్తూనే మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తే ఫ్రెండ్లీగా ఉండండి అందరితోటి, కానీ మనది మనం ఫాలో అవుదాము అని చెప్తే చాలు. సో దాట్ దే విల్ నాట్ గెట్ డిస్ట్రాక్టెడ్ అంటున్నాను ఇన్ ఫ్యూచర్. సో వీ హ్యావ్ టు డూ దాట్ యాజ్ పేరెంట్స్, వీ హ్యావ్ టు డూ దట్ అండ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. కానీ యాజ్ సెడ్ ఇంకా ఇలాంటి ప్రెజెంటేషన్స్ కానీ ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకవేళ ఇంప్లిమెంట్ చేయగలిగితే సింపుల్గా, అంటే ఇట్ ఇస్ నార్మల్గా, అంటే ఓన్లీ పర్టికులర్ రిలీజన్ అని తీసుకోకుండా ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేకపోతే ఒక సెమినార్ కింద పెద్దవాళ్ళని నోటెడ్ పీపుల్ని పిలవడం, ఇన్వైట్ చేయడము, అలాంటివి ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇద్దామంటే మన పిల్లల్ని మనం ఎలా ఎడ్యుకేట్ చేసుకోవాలి. టెంపుల్స్ ఉన్నాయండి, ఇందాక మనం టెంపుల్స్ గురించి మాట్లాడాం. మన దగ్గరే తీసుకోండి, మళ్ళీ చెన్నై వరకు వెళ్ళి బృహదీశ్వర ఆలయం అవన్నీ కాకుండా వరంగల్కి వెళ్తే రామప్ప టెంపుల్, భద్రకాళి టెంపుల్, దాని గురించి, దాని వైశిష్టత గురించి పిల్లలకి చెప్పండి. గుడ్లకు తీసుకెళ్తే ఇదివరకు నేను నా చిన్నతనంలో, ఇది కంచి స్వామివారి ఇచ్చిన ఎగ్జాంపుల్, గంట ఉంటుంది, గంట మోగితే ఒక నాదం వస్తుంది, అది వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ గంటకు ఒక తాడు కట్టేసి అది మోగకుండా చేస్తే పిల్లలకి ఏమర్థం అవుతుంది? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దాట్? గుడిలో ఇదివరకు ఊర్లలో ఒక గుడిలో అండ్ ఊర్లో బడిలో 2 గంటలు మోగాలి ఉండేది, నీకు తెలిసే ఉంటుంది. సో మాకు చిన్నప్పుడు గంట కొట్టేవాళ్ళు మేడం, స్కూల్లో గంట మోగుతుంది, స్కూల్లో గంట కొట్టేవాళ్ళు, గుడిలో గంట కొట్టేవాళ్ళు. దానికి ఏంటి డిఫరెన్స్ అంటే, గుడిలో గంట మోగితే ఆ నాదం ఉత్పత్తి అయ్యి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మనని అమ్మవారో స్వామివారో అది కాపాడుతూ ఉంటుంది, ఆ ఊరిని రక్షిస్తుంది. బడిలో గంట మోగడం వల్ల ఏంటి అంటే పిల్లలకి ధర్మ మార్గం నడవడం, వాళ్ళకి నాలెడ్జ్ పెరగడము, ఇవన్నీ ఉన్నాయి. దెర్ ఇస్ సైంటిఫిక్ రీజన్ ఫర్ దాట్. అది కూడా నేను ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. వై ఈస్ దట్ అంటే ఎలా ఉంటుందంటే పిల్లలకి ఇలా ఎడ్యుకేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దాట్. సైంటిఫిక్ రీజన్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, సైంటిఫిక్లీ ప్రూవన్ అనేసి. లేదా మనకి ఇప్పుడు ఇది కాకుండా కాస్త ధ్యాన మార్గంలో, భక్తి మార్గం ఇలాంటివి పిల్లలకి చెప్తే వింటారండి. ఇప్పుడు భజన చేయండి, వచ్చి కూర్చొని భజన చేయండి అంటే వింటారుగా. లేదు, ఎలా చేస్తున్నారు కొంతమంది ఏంటంటే ఈ ధ్యాన మార్గంలో హోమాలు చేసుకోవడం, తీసుకెళ్దాం పిల్లల్ని, హోమాలు చేసుకుంటూ ఉంటారు. లేకపోతే మనం ధర్మ మార్గంలోంచి పక్కన డిస్ట్రాక్ట్ అవ్వకుండా పిల్లలకి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుంటుందని ఇట్స్ వాట్ ఐ ఫీల్. అంటే భజనలకు వెళ్ళండి రా బాబు, గుళ్ళకి వెళ్ళండి, చక్కగా దర్శనాలు చేసుకోండి. లేకపోతే మనం ఏమన్నా డిస్ట్రాక్ట్ అవుతున్నామేమో అనేసి జనాలకి ఏంటంటే చక్కగా వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఆ ధర్మ మార్గంలో నడుస్తూ చక్కగా గుళ్ళకి గోపురాలు కట్టించడం, గుళ్ళు కట్టించడం కానీ, దైవ కార్యాలు చేయడం కానీ ఇలా చేస్తున్నారు. ఇలాంటి మన పిల్లలకి మనం నేర్పిస్తే ఫ్యూచర్లో ఇది చేయండి అన్న అంటే వాళ్ళు ఆ మార్గంలో ఆటోమేటిక్గా ప్యాత్లో ఫాలో అయిపోతారు. సో మనం చెప్తేనే పిల్లలు వింటారు మేడం. ఎందుకంటే పిల్లలు డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి పక్కన ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి. సో మనం పిల్లల్ని కరెక్ట్ మార్గంలో తీసుకెళ్తే చక్కగా వెళ్తారు. టీచర్స్ కూడా ఉంటారండి స్కూల్లో, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళు కూడా, గురువులు కూడాను కరెక్ట్గా ప్రాపర్. ఇప్పుడు మా టైంలో మేడం మాకు డిస్ట్రాక్షన్స్ లేవు మేడం, మాకు పరిమితమైనటువంటి ఏరియా. కానీ మాకు అప్పుడు కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉండి, ఈ కమ్యూనిస్టులు, అక్కడి నుంచి నాస్తికవాదులు, ఇవే ఉండేవి. కానీ మాకు ఒక ఎన్విరాన్మెంట్ ఉండేది. ఇప్పుడు డిస్ట్రాక్షన్ చాలా ఎక్కువ. అసలు నిజంగా మేము చాలా హాయిగా పెరిగాం మేడం. ఇప్పుడు పిల్లలు చాలా వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారు. యాక్టివిటీస్ కూడా ఎక్కువ అయిపోయాయండి పిల్లలకి పాపం. సో దానివల్ల ఏంటంటే పిల్లలు దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ మెనీ థింగ్స్. కానీ ఇఫ్ వి గెట్, మనం చెప్తే మాత్రం వింటారండి పిల్లలు. వింటారు మేడం, తప్పకుండా. మనం చెప్తే వినకపోతే ఇంకెవరు చెప్తే వింటారు మేడం.
True. ఇప్పుడు మన బిడ్డలు తల్లిదండ్రులు చెప్తే తప్పకుండా వింటారు. తల్లిదండ్రులే కాదు మేడం, మీరు ఎవరు చెప్పినా వింటారు వాళ్ళు. కానీ చెప్పేవాళ్ళు మంచి చెప్పగలగాల, ప్రేమతో చెప్పండి, చెప్పాలా, వింటారు. అదే కనుక ఆర్డర్ ఇచ్చామనుకో వినరు. ఎందుకు చేయాలి అంటారు. అది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావనుకో మనం ప్రాపర్గా, నాన్న ఇలా చేస్తే బాగుంటుందంటే వింటారు. అలాగా మనము మౌల్డ్ చేసుకోవాలండి పిల్లల్ని. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు. అండ్ ఇంకొక చిన్న విషయం మేడం, అంటే ఇప్పుడు అనేక రకాలైన ఇప్పుడు ఎన్విరాన్మెంట్ టోటల్గా మారిపోయింది. అసలు జీవితం ఒక పరుగు పందెం అయిపోయింది. అటు తల్లిదండ్రులకి తెలియడం లేదు, ఇక తల్లిదండ్రులకే తెలియకపోతే పిల్లలకి అయ్యొక మిషన్లు ఈ ఒక మిషన్లు. ఈ డబ్బులు ప్రింట్ చేసే మిషన్లు అయితే ఈ డబ్బులు ఖర్చు పెట్టే మిషన్లు, లేకపోతే ఈ ఎట్ట ఖర్చు పెట్టాలో నేర్చుకుంటున్న మిషన్లు అయిపోయినాయి పిల్లలు. అండ్ అసలు మనకున్న పండుగలు కానీ, మనకున్న ఇప్పుడు ప్రతి పండుగ ఒక ప్రత్యేకమైన విలక్షణమైనటువంటి పండుగ. ప్రతి పండుగ వెనుక ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది, ఒక జీవన విధానం ఉన్నది. ఈ విషయాల్ని పిల్లలకి పెద్దలకు కూడా ఎట్లా తెలియజేయాలా? మన ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిన్న హోలీ అయిందిగా. హోలీ ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ అంట. కలర్స్. కానీ ఇప్పుడు మన ఫిబ్రవరి తర్వాత శివరాత్రి తర్వాత తీసుకుంటే ఇప్పుడు బయట ఉన్న అట్మాస్ఫియర్ వాతావరణం ఎలా ఉంటుందంటే బయట శరీరానికి కానీ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చేంజ్ అవుతుంది కదా మేడం. ఇప్పుడు వెదర్ చేంజ్ అయ్యేటప్పటికి మన చల్లగా ఉన్నది ఒకటేసారి ఎండలోకి వెళ్తున్నాం. సో మన శరీరానికి కాస్త ఇబ్బంది పడే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో దానికి కెమికల్ కలర్స్ కాదు, అసలంటూ న్యాచురల్ కలర్స్ కూడా కాదు, మోదక పూలు అని ఉంటాయి. మోదక పూలు విపరీతంగా వస్తాయి. దాన్ని తీసుకొని ఆ వాటర్ని బాయిల్ చేసి ఆ నీళ్లు చల్లుకుంటారు. ఈ పైన శరీరానికి వచ్చే రోగాలు రాకుండా. దట్ ఈస్ ఫర్ హోలీ. మనసులో ఉన్న కామాన్ని దహించడానికి కామదహనం చేస్తున్నారు ముందు రోజు. ఈ హోలీ రంగులు చల్లుకుంటున్నారు, కానీ అసలంటూ ఆ మోదక పూలు నీళ్ళని చల్లుకుంటే మన శరీరంలో ఈ స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ అది. దీని తర్వాత వెంటనే వచ్చేది కొన్ని రోజుల గ్యాప్లోనే వస్తుంది మనకు ఉగాది. అంటే ఒక్క ఎగ్జాంపుల్ ఇద్దాం. ఉగాది రోజు మనం షడ్రుచులు తీసుకొని తింటాం. అసలు ఆ వసంత నవరాత్రులు తినాలి 9 రోజులు, అట్లీస్ట్ 9 రోజులు కాకపోయినా ఒక్క రోజున తింటే బయట శరీరానికి తగ్గట్టు మనం ఆ నీళ్ళు చల్లుకోవాలి. మరి లోపల ఏమన్నా ఉంటే, ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, నేను బయట నీళ్ళు చల్లుకుంటే తగ్గుతుందా అంటే, సో దానికోసం ఆ షడ్రుచులు, వేప పువ్వు, ఉప్పు కారం చింతపండు అన్ని షడ్రుచులు ఇవి కలిపి తింటే ఏంటంటే లోపల ఉన్న బాడీ మన శరీరం లోపల వెళ్ళి అది మన లోపల ఏమీ కాకుండా, అంటే ఏమీ ఇబ్బంది పడకుండా, శరీరానికి ఏమీ రోగాలు రాకుండా అది కాపాడుతుంది. సో దెర్ ఇస్ అ రీజన్ ఫర్ వాట్ వీఆర్ డూయింగ్ అ ఫెస్టివల్. ఎవ్రీ ఫెస్టివల్కి ఒకటి ఉంటుంది. అది పిల్లలకి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కలర్స్ అవన్నీ, దట్స్ ఓకే. బట్ ద మెయిన్ రీజన్ వాజ్ లైక్ మోదక పూలు చేస్తే. కానీ ఇది చెప్పాలి మేడం, మనం ఇప్పుడు మోదక పూల వల్ల, మోదక పూలు రంగు నీళ్ల వల్ల కరెక్ట్ బాయిల్ చేస్తే ఒక రంగు వస్తుంది, ఆ రంగు. లేదా అది కుదరలేదు అనుకోండి, దొరకలేదు. కానీ ఇప్పుడు విపరీతంగా దొరుకుతాయి, ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. పసుపు కుంకుమ నీళ్ళు చల్లుకోండి. పసుపు ఇస్ అన్ యాంటీబయాటిక్, చక్కగా చల్లుకోండి. పసుపు కొమ్ములు ఉంటాయిగా, దాన్ని దంచితే వస్తుందిగా మేడం. పసుపు ఇదైపోయింది. అండ్ కుంకుమ మీకు చెప్తే నమ్మరు, కుంకుమ పెట్టుకోవాలంటే భయపడుతున్నారు, స్కిన్ అలర్జీ వస్తుందని, బికాస్ ఆఫ్ కెమికల్ మేడ్. కానీ జనరల్గా ఈ కలర్ నేను కుంకుమ పెట్టుకున్నా, ఏది చేసినా ఇంట్లో తయారు చేసుకుంటాము, లేకపోతే మంచి సోర్స్, మాకు తెలిసిన సోర్స్ నుంచి కుంకుమ తెచ్చుకుంటాం తప్ప కుంకుమ కానీ పసుపు కానీ. ఓకే. సో ఇది మనం చక్కగా ఈ పండుగలు ఇలా ఫాలో అవుతే బాగుంటుంది. అంటే ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. సో ఇలాగా దిస్ ఇస్ ద రీజన్ ఫర్ వై ఎగ్జాక్ట్లీ దట్ ఫెస్టివల్ హ్యాస్ కమ్ అని మనం పిల్లలకి చెప్పేస్తే
బాగుంటుంది. బాగుంటుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఎస్ ఏదో ఆడుకోవాలి, హోలీ అంటే రంగు ఆడుకోవాలి, ఆడుకునేదైతే మంచిగా ఆడుకుంటే ఇంకా మంచిది కదా అది. సో ఇప్పుడు మనకు ఆ పూలు ఉన్నాయి గనక చక్కగా. అండ్ చివరిగా మేడం, వాట్ ఈస్ ద కన్క్లూషన్? ఇప్పుడు పిల్లల గురించే ప్రత్యేకంగా మీరు అంటే ఒక మాతృమూర్తి ఎలా ఫీల్ అవుతుందో ఖచ్చితంగా మీలో కనిపిస్తుంది. అది కన్క్లూషన్ మీరు ఏమిస్తారు? బీ కైండ్ టు అదర్స్ అండి. పిల్లలకే చెప్తున్నాను, అందరితోటి మంచిగా ఉండండి. మనం ఎలా చూసుకుంటున్నామో ఎదుటి వాళ్ళని అలాగే చూసుకుందాం. ఏ యుద్ధం అదే ఫైటింగ్స్ ఏం లేకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా, వీలైతే హెల్పింగ్ నేచర్ తోటి ఉండాలి. పిల్లలకైతే చెప్పేది ఇదే, రెస్పెక్ట్ ఎల్డర్స్, బికాస్ వాళ్ళేగా ఇందాకన్నట్టు రేపటి పౌరులు. రెస్పెక్ట్ ఎల్డర్స్, పురాణాలని వదలకండి. మేమందరం ఉన్నాం చెప్పడానికి, చాలామంది ఉన్నారు. నేను ఇంకా చాలా చిన్నపిల్లండి అందులో. స్వామివారు చెప్పారు కనుక ఏదో కథాగానం చేసుకోండి. కథాగానం అంటూ సంగీతం ద్వారా వచ్చింది, ధర్మ ప్రచారం అని స్వామివారి అనుగ్రహంతో వచ్చింది. సో కథలు చెప్తూ పిల్లలతోటి రీచబుల్గా ఉంటూ వాళ్ళకి మన రూట్స్ని మర్చిపోకుండా వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అందరూ హ్యాపీగా ఉండాలి. హర హర శంకర, జయ జయ శంకర. నిజంగా చాలా ఒక తల్లి తన బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా కావాలి అని కోరుకుంటుందో ఆ తల్లి మీలో కనిపించింది మేడం. ఖచ్చితంగా మీ వల్ల సమాజానికి, ఈ సమాజంలో బిడ్డలకి మంచి జరుగుద్ది. బిడ్డలు మంచి సంస్కారాన్ని నేర్చుకుంటే సంస్కారవంతమైన భారతం ఏర్పడుతుంది. చాలా చాలా ధన్యవాదాలు మేడం. మా ప్రేక్షకులకి ఈరోజు ఒక తల్లి చేస్తున్నటువంటి సేవ, తల్లి పడుతున్న ఆవేదన రెండూ వినిపించారు. మీ మీ పోరాటం, ఇది పోరాటమే. మీ పోరాటం దిగ్విజయం కావాలని, అఫ్కోర్స్ దిగ్విజయం అవుతుంది. కారణం ఏంటంటే జగద్గురువుల ఆశీర్వాదంతో మొదలైన కార్యక్రమం ఇది. కాబట్టి మీ ఉద్యమం ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మంచి ఫలితాలను ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈరోజు శ్రీదేవి గారితో చర్చా వేదిక. శ్రీదేవి అంటే సిరులనిచ్చే దేవి. ఆ అమ్మ విద్యా సిరుల్ని బిడ్డలకి, సంస్కార సిరుల్ని బిడ్డలకు పంచుతుంది. విన్నారు కదా, తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎంత జాగ్రత్త వహించాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, ఎటువంటి విద్యను వాళ్ళకి ఇవ్వాలి అనేది మనం ఈరోజు శ్రీదేవి గారి ద్వారా విన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాలని మళ్ళా మనం ఏర్పాటు చేసుకొని మన జాతికి సందేశాన్ని ఇచ్చుకుంటూ ముందుకు నడుద్దాం. మరొక కార్యక్రమంకి శ్రీకారం చుట్టేంత వరకు సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే భక్తివన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి.